హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్సాయి బొటిక్. మనకి లోకల్ కస్టమర్ మన ఇన్స్టా ఛానల్ చూసి డైరెక్ట్ గా మనల్ని లొకేషన్ పెట్టమని అడిగి వచ్చి ఒకటి శాంపిల్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మమతా గారు బ్రైడల్ మగ్గ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చారండి. ఇది వచ్చేటప్పటికి శారీస్ మొత్తం కూడా కస్టమరే పర్చేస్ చేసి తీసుకొచ్చారు. శారీకి విత్ టాజిల్స్, ఇదిగోండి టాజిల్స్ కూడా మొత్తం హ్యాండ్ మేడ్ టాజిల్స్ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి దీనికి. సో ఇది శారీకి ఆల్ ఓవర్ జర్దోసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. సో ఇది మనకి నేను మీకు పైన రివ్యూస్ లో పైన మగ్గం వర్క్ దగ్గర చెప్పాను ఆల్రెడీ, ఇది వర్క్ అవుతుంది బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మీకు చూపిస్తానన్నాను. సో వర్క్ మొత్తం కూడా చూడండి ఎలా వచ్చిందో, ఇదే ఆ బ్లౌజ్. నేను రివ్యూ కూడా మీకు మధ్యలో క్లిప్ యాడ్ చేయిస్తాను చూడండి. హ్యాండ్ మొత్తం కూడా చూసారు కదా, మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం కవర్ అయిపోతుంది జర్దోసి వర్క్ విత్ హ్యాండ్ లట్కల్స్. చాలా బాగుందండి డిజైన్. ఫ్రంట్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ మనకి చూసారు కదా, ఇలాగ మొత్తం వర్క్ వస్తుంది. ఇదొక శారీ అండ్ అలాగే మేడం గారిది ఇంకొక శారీ కూడా. శారీలో బ్లౌజెస్ ఇలా డిజైనరీ పీసెస్ వచ్చాయని చెప్పి తీసి పక్కన పెట్టేసి మనం ప్లెయిన్ క్లాత్స్ మీద వర్క్ చేసామండి. ప్యూర్ రా సిల్క్ పట్టి క్లాత్ అట్లా. ఇవి కూడా హ్యాండ్ మేడ్ టాజిల్స్ విత్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చాలా లేటెస్ట్ మోడల్ ఇది కూడా. ఇది చూసారు కదా, ఇట్లాగా హాఫ్ సర్కిల్ వచ్చి ఇటు బిగ్ స్కాలప్స్ వస్తాయి రెండు కూడా. అండ్ అలాగే మిడిల్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది. చుట్టూ కూడా ఫ్లవర్ డిజైన్, ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. అండ్ అలాగే హ్యాండ్ కూడా చూసారు కదా, సో వి షేప్ లో మనకి ఫ్లవర్ డిజైన్. అండ్ అలాగే ఎడ్జ్ లో బార్డర్ లాగా పట్టు బార్డర్ లాగా వస్తుంది చూడండి, మనకి చెక్స్ లాగా వచ్చి చాలా డీసెంట్ గా చాలా బాగుంటాయండి డిజైన్స్ వచ్చేటప్పటికి. ఫ్రంట్ కూడా మనకి నార్మల్ నెక్ కాకుండా ఇది చూసారు కదా, వి షేప్ లో మనకి ఇట్లాగా సైడ్ వరకు వర్క్ వెళ్తుంది, ఆర్మ్ హోల్ వరకు కూడా. ఇదొకటి. మిగిలిన శారీస్ అన్ని కూడా మనం టజిల్స్ వేయగానే కూడా కస్టమర్ తీసుకెళ్లిపోయారండి. ఇవి ఓన్లీ బ్లౌజ్